ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే వీరికి మే 9, 10వ తేదీల్లో అయితే వీరికి జరగబోయేది తెలిస్తే గనుక ఖచ్చితంగా వీరు ఆశ్చర్యపోతారు. ఇక నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందంటే తెలుసుకోవాలంటే నిజంగా వీరు చాలా సంతోషపడతారు అని మనం చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు ఈ విధంగా చెప్పవలసి వస్తుంది? నక్కతోక తొక్కినట్లు అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. అయితే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ తులారాశి వారు ఎన్నో కష్టాలను చూశారు, నష్టాలను చూశారు, బాధల్ని కూడా చూశారు, ఎన్నో అనుభవించారు. కుటుంబ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, డబ్బు పరంగా కానీ ఎన్నో అనుభవించారు. కానీ వారికి ఇప్పటి నుంచైతే వీరి లైఫ్ ఏ విధంగా టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పటి వరకు వీరికి మనం అనుకున్న వారే మోసం చేశారు అని ఇప్పటివరకు చాలా చాలా దెబ్బతీశారు అని చెప్పి తెలుసుకోలేకపోతున్నారు. అంటే వీరంటే పక్కనున్న వారు నా వారే అని చెప్పి అనుకుంటూ ఉంటూ నమ్మిన వాళ్ళే మోసం చేస్తారని చెప్పి భ్రమపడుతూ ఉంటారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించబడుతుంది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదర కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 961881339998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక అలాగే రాశివారి బంధువులలో కాదండి, బంధువులోనే వీరికి నా అనుకున్న వారే ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీరు ఎదుగుదలను చూసి వీరికి రూపాయి సంపాదించుకునేటువంటి ఆ సంపాదనని చూసి ఓర్వలేకపోవడం, జీవితంలో వీరంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతూ ఉంటే ఆ గుర్తింపును చూసి ఈర్ష్య స్వభావం చూపించడం, ఇటువంటివన్నీ కూడా మనం అనుకున్న వారే చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే గనక వీరు నా అనుకున్న కానీ ముఖ్యంగా బంధుమిత్రుల దగ్గర ఎప్పుడు కూడా మీ యొక్క పర్సనల్ విషయాలని చెప్పకండి. మీకు డబ్బు ఎంత వస్తుంది, మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, మీరు ఏ బంగారం చేయించుకుంటున్నారు, ఏం తింటున్నారు అని ఏవి కూడా చెప్పుకోవద్దు. అక్కడ అవసరమైన మాట ఏంటో అంతవరకే వారితో మాట్లాడుకొని అక్కడితో మాటలు కట్ చేసుకుని మీకు మంచి అయితే జరుగుతుంది. ఎందుకంటే మీకు నా అనుకున్న వారిలో ఇంకా మోసపోయే సూచనలు అయితే ఈ తులారాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయండి. కాబట్టి మీరు కాస్తంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అంటే గతంలో పోల్చుకుంటే డబ్బుకు సంబంధించి మీరు ఎక్కువగా దిగులు పడవలసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఏ వృత్తి రంగంలో ఉన్నా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారంగా పరంగా కానీ, రియల్ ఎస్టేట్లో ఉన్నా కానీ, ఏ రంగంలో ఉన్నా కానీ, వృత్తిలో ఉన్నా కానీ వారికైనా డబ్బు పరంగా మునుపటితో పోల్చుకుంటే గనక ఇప్పుడు ఎలాంటి లోటు ఉండదని మనం చెప్పుకోవచ్చు. ఇక చేతిలో డబ్బు కూడా ఎప్పుడూ నిలబడుతూ ఉంటుంది. ఇక డబ్బు అనేది వస్తుంది పోతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన మనస్తత్వాన్ని కలిగి వ్యక్తి, ఆవిడ ఎక్కడ కూడా స్థిరంగా ఉండదు. కనుక డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది అని మనం చెప్పి అంతేకాని ఎప్పుడు కూడా మీకు అన్నానికి దిగులు అయితే ఉండదు. ఈ ఒక్క విషయాన్ని అయితే ఈ తులారాశి వారైతే గుర్తుపెట్టుకోవాలనే విషయం అయితే ఇదండి. ఇక ఈ తులారాశి వారికి సంబంధించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. ఎందుకంటే వీరు ఎవరైనా ఆపదలో ఉంటే వీరు అస్సలు ఊరుకోలేరు. ఎందుకంటే వీరికి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరికైనా ఆపదలు ఉంటే వీరికే ఆపద వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కనుక వీరు అంత మంచి వ్యక్తులని మనం చెప్పుకోవచ్చు. అలాగే రాశి వాళ్ళు ఎక్కువగా కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా వీరైతే సులువుగా అయితే సాల్వ్ చేసుకుంటారు. ఏమాత్రం కూడా భయపడరు. ఇదేనా చేయగలుగుతాం అనే శక్తి అయితే వీరికి చాలా ఉంటుంది. అలాగే
గతంలో పోల్చుకుంటే వీరికి కష్టాలన్నీ ఈ సమయంలో అయితే తొలగిపోతాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలాగే ఈ రాశి వారిని ప్రతి ఒక్కరిని కూడా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. అంటే వీళ్ళందరూ నా వాళ్ళే, మా వాళ్ళే అనుకుంటూ వీరైతే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కానీ వీరినైతే చాలామంది దెబ్బతీయాలని, మోసం చేయాలనైతే వేరే వాళ్ళైతే వీరిని ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు. కానీ వీరైతే వాళ్ళని గుర్తించలేరు. ఎందుకంటే అంతా నా వాళ్ళే అన్నట్టు వీరి యొక్క పర్సనల్ విషయాలు కూడా, వీరి యొక్క సంపాదన విషయం కూడా ఇతరులకైతే చెప్పేస్తూ ఉంటారు. కనుక ఇతరులు వీరి అంటే చాలా ఈర్ష్యతో, కుళ్ళు, కుతంత్ర అనేది వీరిపై చాలా అంటే ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు 12 రాశులలోకెల్లా అతిపెద్ద అదృష్టవంతులైన రాశులు ఎవరనంటే తులారాశి అన్నమాట. ఇక వీరు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే గనక, వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే, ఆ నిర్ణయం గురించి 4 సార్లు ఆలోచిస్తూ, ఇది నాకు అవసరమా? ఇది నాకు అనవసరమా? లేదా దీనివల్ల నాకు ఏదైనా ఉపయోగం ఉంటుందా? లేదా? దీన్ని నాకు ఎంతవరకు చేర్చుకుంటే ఉపయోగం ఏంటి? వదిలిస్తే నష్టం ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచించి దానికి తగ్గ నిర్ణయాలైతే ఈ తులారాశి వారైతే తీసుకుంటూ ఉంటారు. వీరు ఏదైనా సరే ఆ నిర్ణయానికైతే కట్టుబడి ఉంటారు. ఇక ఈ తులారాశి వారికి నమ్మకమైన మనుషులండి. ఎందుకంటే ఎవరైనా కానీ ఒక సీక్రెట్ తీసుకొచ్చి ఈ తులారాశి దగ్గర వాళ్ళకి చెప్పి, ఈ సీక్రెట్ నీకు నాకు మధ్యలోనే ఉండాలి, మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి కానీ వీరైతే ప్రాణం పైన కూడా మూడో వ్యక్తి దగ్గర చెప్పరండి. అంత నమ్మకమైనటువంటి మనుషులండి ఈ తులారాశివారు. కనుక ఈ తులారాశి వాళ్ళు ఇంత మంచి వ్యక్తులు కాబట్టి వీరి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని వీరైతే ఎప్పుడు అనుకుంటారు. అందరూ కూడా ఎదగాలని వీరైతే తపన పడుతూ ఉంటారు. ఇలాంటి రాశి వారికైతే వీరి జీవితం అనేది అదృష్టవంతులుగా పోయే సమయమైతే రానే వచ్చింది. కనుక ఈ రాశివారు ఎలా ఎదగబోతున్నారు, వీరికి ఎలా నక్కతోక తొక్కినట్లు మనం అనుకున్నాం కదా, అది దేనివల్ల, ఎందువల్ల అనేది పూర్తిగా తెలుసుకుందాం. అయితే తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ తులారాశి వారికైతే ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, అలాగే వ్యాపార పరంగా కానీ, చిన్న పెద్ద బిజినెస్ పరంగా కానీ, ఈ 2 రోజుల్లో కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది. వృత్తిపరంగా కలిసి రాబోతుంది. పెట్టుబడులు కూడా చాలా లాభదాయకంగా కలిసి రాబోతున్నాయి. రూపాయి పెట్టుబడి పెట్టిన దగ్గర రూ. 10 కలిసి వచ్చే అవకాశం అయితే ఈ తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత, సంతాన పరంగా ఆరోగ్యంగా, తల్లిదండ్రుల పరంగా మంచి ఆరోగ్యం, మంచి మనశ్శాంతి, ఇంటి పరంగా ఎటువంటి లోటు, దిగులు, చింత లేకుండా అయితే ఉండటం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక ఈ 2 రోజుల్లో ప్రయాణం విషయానికి వస్తే గనక ఈ మే 9, 10 రోజుల్లో అయితే మీకు చాలా బిజీగా ఉంటారండి. వీరు చేస్తున్న వృత్తి పట్ల కొంచెం బిజీ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం స్ట్రెస్ కూడా ఎక్కువగా అవుతుందని మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ తులారాశి వారికి కొంచెం చిరాకు, కోపం, కొంచెం ఆవేశం కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వారితో కొంచెం ఆవేశంగా మాట్లాడడం వల్ల చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం గొడవలయ్యే సూచనలైతే ఈ తులారాశి వారికి అయితే కొంచెం కనిపిస్తున్నాయి. కొంచెం స్ట్రెస్ని తగ్గించుకొని మేనేజ్ చేసుకుంటూ టైంకి ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటే గనక మీకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేసుకొని ఇటు పనిని, ఇటు ఒత్తిడిని తగ్గించుకొని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగితే, ఆ యొక్క కోపం అనేది కంట్రోల్ చేసుకోగలిగితే గనక కొంచెం ఆ యొక్క ఎదుటి వారితో గొడవలయ్యే విషయం దగ్గర కొంచెం తప్పించుకోవచ్చు. కనుక మీకు జరగబోయేది